ఆన్లైన్ క్లాసులు బుర్రపెట్టి నేర్చుకున్నా కాబట్టి బోర్లోంచి రాగలు బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి. ఇలా బోర్ వస్తే మన పావేంటి, చుట్టుపక్కల పొదలో పడుకున్న పావులు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. కానీ వే కానీ నవరాత్రిలో నల్ల డ్రెస్ వేసుకుని తిరుగుతున్నారేంటి సిల్లీగా? మోకానికా పొట్టి, ఈ జూలేంటి, ఈ పోజేంటి? ఇది కొంప కురువిదేయాలి దెబ్బ. వచ్చినప్పుడల్లా నరాలు కట్ అయిపోలేక ఇస్తున్నారు షాకులు. పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే పట్టడం అన్నం కూడా అరగదు మనకి. ఈసారి ఏమైంది దీనికి? పార్ట్ టైం జాబ్ కదా పావులు పట్టుకుందాం అనుకుంటున్నారా? బోర్ వదడం ప్రాక్టీస్ చేస్తున్నారు. కొత్త సంవత్సరంలో కొత్త అంకానికి శ్రీకారం చుడుతున్నా. ఎండానికే కారంగా ఉంది. ఏం చుడుతున్నారు? న్యూ ఇయర్ రిజల్యూషన్ ని న్యూగా థింక్ చేస్తున్నా. మరుగున పడిపోయిన నా పాత కోరికలకి పదులు పెడుతున్నా. రిజల్యూషన్ లో ఏదో వైలెన్స్ ఉన్నట్టుంది. సైలెన్స్ గా చూడండి. నా అభిరుచులన్నీ అర్థమైపోయాయి. ఏంటా రుచులు? చిన్నప్పుడు సౌండ్ పెంచుకుందాం అనుకున్నా, దొరకలేదు. అంటే ఇప్పుడు ఎస్, న్యూ ఇయర్ రెజల్యూషన్ కింద పాత కోరికల నుంచి ఒకటి పిక్ చేసి పెంచుకుందామని బికాజ్ ఐ మే పెట్ లవర్. పెట్టంటే పెట్టెల్లో పెట్టుకుని తిరిగేలా ఉండాలి కానీ పొట్టలు తిరిగేదాన్ని పెంచుకుంటానంటారేంటండి? పాము అంటే పస్తన నుంచి నాకు ప్రాణం అండి. ఏ బోకలంచన్నా పక్కింట్లో దూరితే మా ప్రాణాలు పోతాయండి. అందుకేగా పాము బోర ప్రాక్టీస్ చేస్తున్నా. ఊదగాని ఉరుక్కుంటూ బయటకు వచ్చేయాలి. ఎవరు? మేమా? కాదు, పాము. చెప్పరా నాగరాజు? పోయినసారి గోధుమతో దొరికితే వద్దంటివే, ఈసారి నల్లతరా దొరికిందే, తెచ్చవే. నల్లగా ఉన్న మా ఆయనే తెల్లగా రావాలని వారానికి 4 సార్లు ఫేషియల్ చేపిస్తున్నా. నువ్వు తెల్లార్లు తోపుల్లో తిరిగైనా తెల్లదాన్నే పట్టుకో. శ్వేతనాది ఉండండి, మీకు ఇంకోటి చూపిస్తా. పడుకోబెట్టడానికి బుట్ట కూడా రెడీ. ఇక పెట్టే రావాలి. బుట్ట కూడా రెడీ చేసి పెట్టుకున్నారా? రిజల్యూషన్ అంటే రీజనబుల్ గా ఉండాలి. ఇన్ని వాళ్ళు జడుచుకుని సచ్చేలా కాదు. నోరు లేని వాళ్ళ మీద జాలు ఉండాలి మమత గారు. నోరు లేదా? తెరుచుడు, ఇంత కార్లు ఉంటాయి. కాటేసిందంటే కాటికి పోతావే. ఏదో సైకో ఫ్యామిలీ మీరుని. ఛీ, కూర వండుకుందాం నేను పెట్టి పంపిస్తుంది. మనం మొదలెడదాం మళ్ళీ. ఈ సంక్రాంతి కన్నా ఫ్యామిలీ అంతా కలిసి ఒకే ఇంటికి వెళ్ళి వాళ్ళ మీద పడి తినేయకండి రా. సిరాకొత్తే సీపురు కట్టలతో తెరవేస్తారో. మీ ఆవిడని పుట్టింటికి పంపు, పిల్లల అమ్మమ్మ ఇంటికి పంపు, నువ్వు అత్తారింటికి వెళ్ళు. పుట్టిల్లు, అమ్మమ్మ ఇల్లు, అత్తిల్లు అన్ని ఒకే ఇల్లుగా కానీ పెట్టేసావు ఏదో ఒక అరగ జుమ్మహం వేసుకుని. కానీ ఆడికి అర్థం అవడానికి ఒక అరగంట అర్థం. లేకపోతే ప్రతి సంవత్సరం సేమ్ ఇంటికి వెళ్ళడానికి సిరాకు వచ్చేస్తుందంటే అదొకే. అందుకే ఇడిగా చెప్పి ఒకే చోటకి పంపిస్తాను. సలహా అడగాలే గానీ శ్మశానం కూడా పంపించేస్తావు. శవాల సీజన్ తక్కువగా ఉందంట, నువ్వు వెళ్తావేటి? అయినా దెబ్బైపోయిన చోటికి దూల తీరిపోయిన చోటికి వెళ్ళకూడదంటారు. కానీ అల్లుళ్ళు మాత్రం అత్తమానం అన్ని సర్దుకుని అత్తారింటికి వెళ్ళిపోతారు. అదే మ్యాజిక్. ఒకవేళ ఈడు ఆగాడనుకో అలా ఆవిడ లాక్కెళ్ళిపోద్ది. ఇది లాజిక్. నిజంగానే లాక్కెళ్ళిపోద్ది ఏంటి? ఈడ్చుకుని వెళ్ళిపోద్ది. బలం సరిపోతే ఏడ్చుకుని వెళ్ళిపోద్ది. అప్పుడు ఈడన్ని ముడుచుకుని వెళ్ళిపోవాలి. ఇది ఫైనల్ కిక్. అవునేంటే అరిచేతిలో గుట్కా నలుపుతున్నావు, అలవాటు చేసుకుంటున్నావా? అంటే ఏం లేదు, న్యూ ఇయర్ రెజల్యూషన్ అని అందరూ మంచి పనులు మొదలు పెడుతుంటారు. కానీ మనకి మంచి పనులు చేయడం అంటే పరమ సిరాక్ కదా. అందుకే ఈ సుట్ట, బీడి, తంబాకు, గుట్కా, పాన్ మసాలా లాంటివి ఏమైనా స్టార్ట్ చేస్తామేమోనని. స్టార్ట్ చేయ పర్లేదు, రాజస్థాన్ లారీ డ్రైవర్ లా కరెక్ట్ గా సెట్ అయిపోతావు. నేను అలాంటి దిక్కుమాల రిజల్యూషన్స్ ఏం తీసుకోను. అబ్బో, చరిత్రను తిరగరాసి రిజల్యూషన్ తీసుకున్నా. చెత్త కొట్టి చెత్త కుప్పలేసినట్టు దేక్కుంటే ఇంటికి వస్తావు. ముందు అదేంటో చెప్పు. ఎవరైనా రిజల్యూషన్ అంటే ఫస్ట్ నుంచి మొదలెడతారు. నేను 31st నుంచి మొదలెట్టా. ఇలాంటి ముష్టి మాటలకి ఏం తక్కువ లేదు. ఆపి చెప్పేది నువ్వు ఇంకా చెప్పడం మొదలెట్లేదు కదా. నేను సెల్ వాడడం మానేసా.